సంవత్సరాలు స్కూల్కి వెళ్ళే పరిస్థితి వచ్చేది కాదు. నాకున్న ఫిజికల్ ఛాలెంజ్ వల్ల చాలా సందర్భాల్లో ట్రీట్మెంట్కి వెళ్ళేదాన్ని హాస్పిటల్స్కి. మా అమ్మ మా నాన్న నన్ను చాలా ప్లేసెస్ తిప్పారనమాట. ఫైనల్లీ వెన్ ఐఎమ్ స్టడీయింగ్ మై గ్రాడ్యుయేషన్, డిగ్రీ చదివేటప్పుడు ఐ డిసైడెడ్ టు రైట్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. ఐ నో ఇట్ ఈస్ వెరీ టఫ్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లాంటి ఎగ్జామ్ చాలా టఫ్ అని నాకు తెలుసు. కానీ ప్రపంచానికి ఒక ప్రూవ్ చేద్దాం అనుకున్నాను నేను. ద సొసైటీ దట్ టు in Telugu states, they generally judge people by seeing their good looking, by seeing their wealth, not by seeing their character and ability. మన తెలుగు సమాజంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక మహిళ కానీ ఒక అమ్మాయి కానీ పైకి రావాలంటే చాలా సపోర్ట్ సిస్టమ్ కావాలి. ఏమీ లేకపోయినా నాకున్న ఛాలెంజ్తో నేను ఫైట్ చేసి బయటకు వద్దాం అనుకున్నాను. అదే ఫైట్ చేసి అలాంటి ఫైట్ చేసి నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి సక్సెస్ అయ్యాను. ఇలా ఉండి కూడా నేను రోజుకి మోర్ దాన్ 15 hours వర్క్ చేస్తాను. అండ్ ఐ ట్రావెల్ ఎవ్రీడే, ఐ వర్క్ ఎవ్రీడే. చాలా హార్డ్ వర్క్ చేస్తూనే తిరుగుతూ ఉంటాను అనమాట. ఏ డిజబిలిటీ మనిషి అనుకుంటే ఏ కష్టం కూడా మనిషిని ఆపలేదని నమ్ముతాను నేను. వెన్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నా రూమ్లో ఒక పోస్టర్ ఉండేది, ఒక స్టోరీ ఉండేది. ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ద లైఫ్ లైస్ ఇన్ ద వే వీ క్యారీ ఇట్ ఆన్. ద బ్యూటీ ఆఫ్ ద లైఫ్ లైస్ ఇన్ ద వే వీ క్యారీ ఇట్ ఆన్. నిజమైన జీవితం అంటే మనం దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తామని.